అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే, మీరు చేసే పనులన్నిటిలో మీకు విజయం రావాలి అని అనుకుంటే ఒకే ఒక్క మంత్రం, గణపతి మంత్రం. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే మీ ప్రతి పనిలో కూడా మీకు విజయం వస్తుందండి. అది మీరు అనుకున్న ఉద్యోగం కానివ్వచ్చు, లేదు అంటే మీరు కోరుకున్న మంచి వ్యక్తి వివాహం కానివ్వచ్చు, మీ ప్రేమ బంధం నిలబడడానికి కానివ్వచ్చు, ఇలా ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్. మీరు ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, ఏంటి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే ఏదైనా లోన్ పెట్టినప్పుడు అది శాంక్షన్ కాకపోవడము, లేదు అంటే ఎవరికైనా డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వకపోవడం, చేతులు ఎత్తేయడము, ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అవన్నీ సవ్యంగా జరిగి మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే ఈ గణపతి మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్. నేను 2 రోజుల ముందు కూడా మన వీడియోస్లో పెట్టున్నాను మన ఛానల్లో. గణపతి మంత్రం ఒకటైతే మీతో షేర్ చేసుకున్నాను. ఆ మంత్రం చెప్పుకున్నా కూడా మనకి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవండి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో మంత్రం యూజ్ అవుతుంది కాబట్టి ఈ మంత్రం కూడా షేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా శక్తివంతమైన మంత్రము, అంతే త్వరగా మీ కోరికలు తీర్చే ఒక మంత్రం అన్నమాట ఇది. మరి ఆ మంత్రం ఏంటి అంటే, వినాయకం గురుం బాణుం బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ సరస్వతిం ప్రణమాద్యో సర్వకార్యార్థ సిద్ధయే. వినాయకం గురుం బాణుం బ్రహ్మ విష్ణు మహేశ్వరన్ సరస్వతిం ప్రణమాద్యో సర్వకార్యార్థ సిద్ధయే. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ, లేదా 9 సార్లు కానీ, 54 సార్లు కానీ, 27 సార్లు కానీ చెప్పుకోండి. లేదు పెద్దదిగా ఉంది, మాకు సరిగ్గా నోరు తిరగడం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక 3 సార్లైనా చెప్పుకొని చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. లేదు ఆ 3 సార్లు కూడా మేము చెప్పుకోలేకపోతున్నాము అనుకుంటే రాసుకోండి ఫ్రెండ్స్, రాసి చూడండి. అప్పుడు కూడా మీకు మంచి ఫలితమైన వస్తుందన్నమాట. ఎందుకంటే చెప్పుకోవడం కన్నా కూడా రాసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మీరు ఇదివరకే వారాహి అమ్మవారి కోసం అని చెప్పి అమ్మవారి మంత్రాల కోసం ఒక బుక్ పెట్టినట్లయితే అందులోనే పక్కన గణపతి మంత్రం అని చెప్పి రాసుకొని ఈ మంత్రం అయితే రాసుకోండి. చాలా మంచిది. ప్రతిరోజు కూడా నీట్గా స్నానం చేసి పూజ చేసుకుంటారు కదండి. పూజ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని రాసుకొని చూడండి. పూజ చేసిన తర్వాత రాసుకోవచ్చు, లేదంటే స్నానం చేసి వచ్చి దేవుడి గదిలో కూర్చొని రాసుకోవచ్చు, మీ ఇష్టము. పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా స్కిప్ చేసి తర్వాత మీరు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు. పొద్దున్నే ఎట్లాగో చేస్తారు కాబట్టి అప్పుడు ఆ టైంకి ఎవరు నాన్ వెజ్ కూడా తినుండరు. అప్పుడే రాసేసుకుంటే చాలా మంచిది. లేదు అప్పుడు చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంచిది, చెప్పుకోవచ్చు. ఇంకా లేదు మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, మాకు ఆ జాబ్లో మంచిగా రావాలి, మాకు ఆ జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు కదండి. ఆ దారిలో వెళ్ళే దారిలో చెప్పుకోండి. మీ సమస్య ఏదైతే ఉందో ఆ గణపతికి చెప్పుకొని, మీ ఫోన్లో అయినా సరే ఫ్రెండ్స్ ఒక్కసారి గణపతిని చూసుకొని ఆయన ప్రతిరూపాన్ని మనసులో తలుచుకొని మీ కోరిక చెప్పి ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు వెళ్ళిన పనిలో విజయం సాధించుకొని వస్తారండి. అంటే ఆ ఉద్యోగం మీరే తెచ్చుకుంటారన్నమాట. అంతగా మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ గణపతి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారన్నమాట. స్వయంగా మీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం నమ్మకాన్ని మాత్రం విడవద్దండి. నమ్మకాన్ని కోల్పోయినట్లయితే మీ విజయాన్ని మీ అంతటా మీరే వదిలేసుకున్నట్టు. కాబట్టి నమ్మకం అనే ఆయుధాన్ని మీతో పాటే పెట్టుకున్నట్లయితే విజయం అనేది మీతో పాటే మీ చుట్టూనే తిరుగుతుందన్నమాట. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకైతే నోటిఫికేషన్ అయితే వెంటనే వచ్చేస్తుంది అనమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.